రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. చూసారా సౌట్స్ ఎవరు కొట్టారో? కడవలు ఎవరు కొట్టట్లా సౌట్స్. అలా వింటారా? సరిపోద్దా? చూచారా? చంద్రబాబు నాయుడు గారు అంత గొంతు చుచ్చుకొని మెగా డిఎస్సిలో ఇన్ని వేల మందికి మేము ఉద్యోగాలు ఇప్పించామని గట్టిగా చెబుతుంటే ఎనకొండ వాళ్ళకి సౌట్స్ కొట్టట్లా. ఎందుకంటే వాళ్ళు నమ్మటలా. ఒక అబ్బాయి మాత్రం కొడుతున్నాడు. బాబు కొడుకుల భజన నాడు తప్ప ఇది మహానాడు కానే కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడు అంతకంటే కాదు. ఒక దుర్మార్గమైనటువంటి పాలన 2 సంవత్సరాలు చేశారు. మేము 2వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి మళ్ళీ 12వ తారీఖు వరకు కూడా ఆయన చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం అనేక కార్యక్రమాలు చేయాలని ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో నిర్ణయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన దగాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటినీ కూడా ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవన్నీ డైవర్ట్ చేయడానికి గొడ్డలి పార్టీ అంటాడు, పొలుగు పార్టీ అంటాడు, ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనేటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఈ పాలన ఇంకా 3 సంవత్సరాలు కొనసాగాలి. అది ఇక్కడ బాధాకరమైన విషయం ప్రజలకి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమైందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. దాంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒకటి రేపు 15వ తారీఖు నుంచి, నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ప్రారంభంగా పోతూ ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా తమ తమ ఓట్లను కాపాడుకోవడం కోసం, తమ ఓట్లను రిజిస్టర్ చేసుకోవడం కోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ మీకు సహాయంగా ఉంటారు. మేము వస్తాం, మీ దగ్గరికి వస్తాం. ఏ విధంగా ప్రొసీజర్ చేయాలో కూడా ఆ విధంగా ప్రొసీజర్ చేసి ప్రతి ఒక్క ఓటరు కూడా రిజిస్టర్ అయ్యే విధంగా. ఒకటి మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఓటు కూడా అర్హత కలిగిన ఓటు పోకూడదు. అది ఎవరిదైనా కానీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కావచ్చు, మరొక పార్టీది కావచ్చు, మరొక పార్టీది కావచ్చు. ప్రతి ఓటరు కూడా, ప్రతి పౌరుడు కూడా ఓటరుగా నమోదయ్యే కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవైపున ఎలక్షన్ కమిషన్, మరొక వైపున మన అవేర్నెస్, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రతి పౌరుడు కూడా తమ ఓటుని రిజిస్టర్ చేసుకొని ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేయాలి. ఏ ఒక్క ఓటు కూడా పోకోకుండా ఉండే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మీకు సహాయంగా ఉంటుందని, మీకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ఆ పైన మంత్ 15వ తారీఖు వరకు కూడా ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఈ రివిజన్లో అందరూ చురుగ్గా పాల్గొని తమ ఓటుని సద్వినియోగం చేసుకునే విధంగా, చేర్చే విధంగా అందరూ కూడా అవేర్నెస్తో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.